నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రెండవ, మూడవ విడతల ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి. తొలి విడత అనుభవాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. పంచాయతీలో విజయం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసానికి ప్రతీక. మిగతా విడతల్లోనూ గులాబీ హవా కొనసాగుతుందని ఎమ్మెల్యే విశ్వాసం. పల్లెల ప్రగతిలో ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టీకరణ. పందుల కోసం పంట చుట్టూ కరెంటు తీగలు వేయడం నేరం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న ట్రాన్స్కో ఎస్ఈ. సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని వినియోగదారులకు సూచన. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. ఈ నెల 25న జిల్లాలో జరిగే రెండవ విడత ఎన్నికలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగుల విధుల కేటాయింపును బుధవారం పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు మహమ్మద్ అబ్దుల్ అజీం, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ల సమక్షంలో పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కొరకు రెండవ విడత జరిగే పోలింగుకు మూడవ విడత జరిగే పోలింగుకు రెండవ ర్యాండమైజేషన్లను నిర్వహించి ఉద్యోగులకు విధులను కేటాయించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గోపి, ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఈ నెల 25న జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరగనున్న 5 మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల విధుల కేటాయింపును ర్యాండమైజేషన్ ప్రక్రియతో పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బంది కేటాయింపుతో పాటు అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిపిఓ సాయిబాబాకు సూచించారు. పోలింగ్ సిబ్బంది విధులకు వెళ్లే ముందు మరొకసారి వారికి ఎన్నికల విధులపై వివిధ అంశాలపై క్లుప్తంగా వివరించాలని ఆదేశించారు. తెలంగాణ సర్కారు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుండటంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ధికి అండగా నిలిచారని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా సత్తా చాటడంతో పల్లెలో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. ఆదిలాబాద్లో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు అత్యధిక శాతం మంది విజయబావుట ఎగురవేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచులది కీలక పాత్ర అని భావించిన ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగిన ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో గల 114 గ్రామ పంచాయతీల్లో దాదాపు 90% జీపీలో టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్నను జిల్లా కేంద్రంలోని డైరీ కార్యాలయ ఆవరణలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్, వార్డు సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేస్తూ పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందడం టీఆర్ఎస్పై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను అధికంగా గెలిపించారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మరింత బలాన్నిస్తున్నాయని, గ్రామాల్లో గులాబీ జెండా ఎగరటం ద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. గ్రామంలో కనీస మౌలిక వసతుల రూపకల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి గ్రామస్తులు పార్టీలు కులాలు మతాలు మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుచుకున్నారనేది ఈ తీర్పును బట్టి అర్థమైంది. అందుకొరకే మేము ఏదైతే గ్రామ పంచాయతీ అన్ని గ్రామాల ప్రజలు వారు సంతోషంతో మరి మాకు వచ్చి కలుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచిన వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గం వారిగా వారికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి రేపు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీకి మీరు ఎన్నికలప్పుడైతే ప్రజలు ఏ ఆశయంతో ఏ డిమాండ్లతో అయితే మరి మిమ్మల్ని గెలిపించారో అవన్నీ కూడా పూర్తి చేయడానికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. తప్పకుండా 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు అన్నిటి కూడా ముఖ్యమైనటువంటి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న ఆదేశం ఇచ్చారు. ఏ కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు, పాత గ్రామ పంచాయతీ కావచ్చు, ముందు రోడ్ సౌకర్యం ముఖ్యం. రోడ్ సౌకర్యంతో పాటు బ్రిడ్జెస్ లేక కనెక్టివిటీ దెబ్బతింటే బ్రిడ్జెస్ కూడా ఎంత పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పిండ్రు. దానికి గ్రామ పంచాయతీ భవనం కానీ దానికి సకల ఎన్నైతే గ్రామ పంచాయతీకి మరి అవసరమో గ్రామ ప్రజలకు అవసరమో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి అవన్నీ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ పంచాయతీ పక్క భవనాలు కావచ్చు, రేపు ప్రభుత్వం నుంచి చిన్న గ్రామ పంచాయతీ అయినా మరి ప్రభుత్వం ట్యాక్సులతోటే గతంలో గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ దెబ్బతినేది. ఈరోజు ప్రభుత్వమే డైరెక్ట్గా మరి చిన్న గ్రామ పంచాయతీ ఒక 10 లక్షల రూపాయలు మరి జనాభా ప్రాతిపదికన 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు కూడా ఇచ్చేటటువంటి మరి ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే గతంలో అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా మేము కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఫండ్స్ కూడా ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అయితే మౌలిక వసతుల కొరకు కూడా మేము కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం ఒకే ఒక్క ఓటు తేడా వచ్చి వివాదాస్పదం కారణంగా ఫలితం నిలిచిపోయిన బేల మండలం దౌన పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని బుధవారం అధికారులు తేల్చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రీకౌంటింగ్ నిర్వహించి చెల్లకుండా పోయిన ఓటును నిబంధనల మేరకు చెల్లుబాటు అవుతుందని తేల్చడంతో వివాదానికి తెరపడింది. వివాదాస్పదంగా మారి ఫలితం నిలిచిపోయిన బేల మండలం దౌన పంచాయతీ ఎన్నికల ఫలితాలను బుధవారం అధికారులు ప్రకటించారు. ఈ నెల 21న మొదటి విడతలో భాగంగా పోలింగ్ జరిగిన దౌన పంచాయతీ బరిలో 3 అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉంగరం గుర్తుపై స్వతంత్ర అభ్యర్థి చాకటి లక్ష్మణ్, కత్తెర గుర్తుపై టీఆర్ఎస్ మద్దతుదారు రాతోడు రవీందర్, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపై రాతోడు వినోద్ బరిలో నిలిచారు. చాకటి లక్ష్మణ్కు 32 ఓట్లు రాగా నోటాకు 1 ఓటు, 13 చెల్లని ఓట్లు పోలయ్యాయి. తొలి లెక్కింపు సమయంలో రాతోడు రవీందర్కు 153, రాతోడు వినోద్కు 154 ఓట్లు వచ్చాయి. కేవలం ఒకే ఓటు తేడా రావడంతో మరోసారి లెక్కించాలన్న అభ్యర్థన మేరకు ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈసారి తొలి లెక్కింపులో 1 ఓటు ఎక్కువగా వచ్చిన రాతోడు వినోద్కు సంబంధించి 1 ఓటు చెల్లకుండా పోయింది. ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో టాస్ వేసే విషయమై వారితో చర్చించగా అందుకు నిరాకరించడంతో ఈ తతంగం జిల్లా కలెక్టర్ వరకు చేరింది. చెల్లని ఓటు విషయమై ఎన్నికల సంఘంతో చర్చించిన కలెక్టర్ ఆర్డీఓ సూర్యనారాయణను దోనకు పంపించి తిరిగి కౌంటింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారి కృష్ణకుమార్, తహసీల్దార్ సుగుణాకర్ రెడ్డి, ఎంపీడీఓ మహేందర్ కుమార్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో సీఐ లక్ష్మీనారాయణ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు విధించి అక్కడ గుమిగూడిన ప్రజలను పంపించి వేశారు. చెల్లకుండా పోయిన ఓటు విషయమై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులతో చర్చలు జరిపిన అధికారులు ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ప్రకటించడంతో ఆదిలోనే 1 ఓటు ఆధిక్యత ప్రదర్శించిన రాతోడు వినోద్నే విజయం వరించింది. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు సర్పంచ్గా నియామక పత్రాన్ని అందజేసి వెనుదిరిగారు. కాగా గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు మాత్రం రాత్రి వరకు బందోబస్తును నిర్వహించారు. అది కూడా కౌంట్ చేస్తారు. మధ్యలో పడితే అంటే ఇక్కడ ఉన్నది కదా ఒకటి కరెక్ట్ తర్వాత
ఆయన వేరే గుర్తుకు దేనికి వేయకుండా ఈ మధ్యలో ఏదైతే బార్డర్ ఉన్నదో ఆ బార్డర్ మీద పడ్డా కానీ దాన్ని కౌంట్ చేస్తాం. బుక్ లో అట్లే ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రీకౌంటింగ్ చేపట్టామని ఆర్డీఓ సూర్యనారాయణ తెలిపారు. బ్యాట్ పైనే ముద్ర ఉన్నప్పటికీ మరో చోట చిన్న డాట్ పడి వివాదాస్పదంగా మారిన ఆ ఒక్క ఓటును ఎన్నికల కమిషన్ సూచన మేరకు చెల్లుబాటు అవుతున్నట్లు తేల్చడంతో ఫలితంపై స్పష్టత వచ్చిందన్నారు. పోస్ట్పోన్ అయింది. ఆ పోస్ట్పోన్ అయింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని రీకౌంటింగ్ చేసాం. వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది. విన్నింగ్ క్యాండిడేట్కి డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగింది. అతనికి 153 ఇంకొక క్యాండిడేట్కి వచ్చాయి. అయితే 154లో ఒక బ్యాలెట్ పేపర్ మీద 2 డాట్ అంటే ఒక దగ్గర బ్యాట్ మీద పడుతూ ఇంకో దగ్గర చిన్న డాట్ పడింది. సో దాంతో ఇది రీకౌంటింగ్ చేయవలసి వచ్చింది. అది క్లారిఫై చేసాం. అటువంటి వ్యాలిడిటీ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల భర్తీ కోసం పట్టణంలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయ ఆవరణలో విద్యుత్ స్తంభాలు ఎక్కే సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. ట్రాన్స్కో ఎస్ఈ జేఆర్ చౌహాన్ ఈ ప్రక్రియను పర్యవేక్షించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ కోరారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీలో భాగంగా రాత పరీక్షలు ఎంపికైన అభ్యర్థులకు విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో స్తంభాలు ఎక్కే సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఉత్సాహంగా స్తంభాలను ఎక్కి ఉద్యోగాలు పొందే అవకాశాలను మెరుగుపరుచుకోగా కొందరు అభ్యర్థులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఈ జేఆర్ చౌహాన్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహిస్తున్న స్తంభాలు ఎక్కే సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేవారు సరైన శిక్షణ పొంది పాల్గొనాలని సూచించారు. అలాగే జిల్లాలోని రైతులు పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తున్నప్పటికీ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం శోచనీయమని, వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని సూచించారు. ప్రజలతోని రిక్వెస్ట్ ఏంటంటే మన ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో పేమెంట్స్ చేయట్లేదు. మాకు పోయిన నెలలో ఓన్లీ 80% కలెక్షన్స్ వచ్చినాయి ఎలక్ట్రిసిటీ బిల్స్. మేము చాలా వరకు 24 hours సప్లై ఇస్తున్నాము. 24 hours ఇంటరప్షన్ లేకుండా సప్లై ఇస్తున్నాం. అయినా ప్రజలు మాకు పేమెంట్స్ చేయడానికి వెనకాడుతున్నారు. లాస్ట్ మంత్ మాకు 82% కలెక్షన్సే వచ్చినాయి. ఇప్పుడు క్యూములేటివ్ కలెక్షన్స్ కూడా మాకు 80% ఉంది. కాబట్టి ప్రజలతోటి విజ్ఞప్తి ఏంటంటే మా పేమెంట్స్ కట్టి వాళ్ళు మాకు సహకరించాలి, లేకుంటే మేము అన్నీ డిస్కనెక్ట్ చేయబడుతుంది. డిస్కనెక్ట్ చేయడానికి మాకు మా సిబ్బంది ప్రతిరోజు కలెక్షన్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు సీజన్ పీరియడ్ మన దగ్గర అందరు పేమెంట్స్ చేయాలి అనేది మనకి. ఇంకో విషయము, రోజు మేము వార్తల్లో చూస్తున్నాము, ఇక్కడ ఫెన్సింగ్కు కరెంట్ వేసి చనిపోయినారు, ఆ ఊర్లో చనిపోయినారు. ఇట్లాంటి చేస్తే వాళ్ళ మీద కన్సర్న్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతాం. మేము క్రిమినల్ కేసు పెట్టి ఎవ్వరు ఏ కరెంటును ఏదైనా యాక్సిడెంట్గా చనిపోయింది అనేది మాకు పెద్ద ఇదైపోయింది. కాబట్టి వాళ్ళు ఈ చిన్న చిన్న సెల్ ఛార్జింగ్, నాసిరకం సెల్ ఛార్జింగ్ కొంటున్నారు. ఒకటి నాసిరకం సెల్ ఛార్జింగ్ పెట్టకుండా మంచి ఎక్విప్మెంట్స్ కొనేసి సెల్ ఛార్జింగ్ చేసేటప్పుడు మొత్తం ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే సెల్ ఛార్జింగ్ పెట్టాలి, తర్వాతే స్విచ్ ఆన్ చేయాలి. పట్టుకొని చనిపోతున్నారు. ఇలా మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. మా ఎలక్ట్రిసిటీ నుంచి చనిపోతున్నారని మాకు బాధ. ఖచ్చితంగా ఈ ఫెన్సింగ్కు అక్కడక్కడ చేన్లలో పందులను చంపడానికి కానీ వీటికి చంపడానికి చాలా చోట్ల వేసి మనుషులు చచ్చిపోతున్నారు. అది గ్రహించాలి ప్రజలు. ఆ మనుషులు చనిపోయిన ప్రాణం పోతే రాదు. మేము ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చినా ప్రాణం విలువ ఎక్కువ. కాబట్టి యాక్సిడెంట్ చేసేదానికి ఫెన్సింగ్కు కొండీలేసి చేయకుండా మాకు సహకరించరు. మరియు మా పేమెంట్స్ కూడా తొందరగా కట్టేస్తే మేము కూడా 24 hours కరెంటు ఖచ్చితంగా ఇస్తున్నాం. కాబట్టి మాకు సహకరించాలని వినతి. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించడం ద్వారా పల్లెల ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. బుధవారం తలమడుగు మండలం కజ్జర్లలో పార్టీ మద్దతుదారు తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని బోత్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు. బుధవారం తలమడుగు మండలం కజ్జర్లలో పార్టీ బలపరిచిన వెంకటమ్మను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. గ్రామ సర్పంచ్గా వెంకటమ్మను భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడత మొన్ననే 21 నాడు పూర్తి చేసి రెండవ విడతలో భాగంగా తలమడు మండలంలోని కజ్జర్ల గ్రామానికి ఇవాళ ప్రచార సందర్భంగా రావడం జరిగింది. మరి మా టీఆర్ఎస్ పార్టీ, మా టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సేవలు అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ కజ్జర్ల గ్రామంలో మరి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వెంకటమ్మ కిరణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి గ్రామస్తుల యొక్క పూర్తి విశ్వాసం వారి మీద ఉంది. ఇవాళ ఈ తండోపతండాలుగా ప్రజలను చూస్తూ ఉంటే నిజంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే క్యాండిడేట్గా కనబడుతూ ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ ఉన్నా కూడా ఈ పోటీలో అధిక మెజార్టీతో మరి గెలిపించే అవకాశం ఉంది. తప్పకుండా గెలిపిస్తామని వారు ముందుకు వచ్చిండ్రు. దాదాపు ఇవాళ 100 మంది మహిళలు మరి 50 మంది పురుషులు పార్టీలో కొత్తగా చేరడం జరిగింది. మరి అన్ని పార్టీలు కాదు, ఇక్కడ దేవారెడ్డి సభ ఆలోచన ఒకటే ఉందట. మా ఊరు కజ్జర్లు అంటేనే టీఆర్ఎస్ ఊరుగా పేరు ప్రఖ్యాతి గాంచాలనే ఆలోచన టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఓటేసి గెలిపిస్తామని వారు పక్కా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ గ్రామానికి మా ప్రభుత్వం ద్వారా అన్ని సహాయ సహకారాలు అందుతాయి. రాదు కానీ మీ గ్రామానికి తప్పకుండా భవిష్యత్తులో మేము అభివృద్ధి చేసే బాధ్యత మా మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మేము గతంలో చెప్పిన హామీలన్నీ తెలుస్తామని కోరుతూ జై తెలంగాణ. ఈ నెల 21న పుష్యమాస పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన పెన్గంగా జాతర ఘనంగా సాగుతోంది. 3వ రోజైన బుధవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో నదీ తీరం జనసంద్రంగా మారింది. పుష్యమాస పౌర్ణమి నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు వేడుకగా సాగే పెన్గంగా జాతర అట్టహాసంగా సాగుతోంది. మహారాష్ట్రలోని పాటన్పురి మఠం వ్యవస్థాపకులు రామానంద్ మాధవరాజ్ మహారాజుల పుణ్యతిథి సందర్భంగా ప్రతి ఏటా పుష్యమాస పౌర్ణమి రోజున వేడుకలను ప్రారంభిస్తారు. మఠం నిర్వాహకుల ఆధ్వర్యంలో జైనత్ మండలం డొలార వద్ద పెన్గంగా తీరంలో గత 130 సంవత్సరాలుగా ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రారంభమైన గంగా జాతర బుధవారం 3వ రోజుకు చేరుకోగా మఠం నిర్వాహకులు గంగా పూజను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పరిసర మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో పెన్గంగా తీరం భక్తులతో జనసంద్రంగా మారింది. రథానికి మహారాజుల స్మారక చిహ్నాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఇక్కడే నైవేద్యాలు వండి గంగమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక జాతర సందర్భంగా వివిధ రకాల వస్తువుల విక్రయాల దుకాణాలు పదుల సంఖ్యలో వెళ్లడంతో ఈ ప్రాంతం కొనుగోళ్లతో రద్దీగా మారింది. జాయింట్ వీల్, బ్రేకింగ్ డ్యాన్స్, ఊయరలు, చిన్నారుల ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో జాతరలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాటన్బోరి సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ గత 130 సంవత్సరాలుగా పెన్గంగ వద్ద జాతర కొనసాగుతూ వస్తోందన్నారు. పుష్యమాస పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు జాతర ఉంటుందన్నారు. మఠం నుంచి రామానంద మాధవరావు మహారాజుల పాదుకలను రథం ద్వారా తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందన్నారు. 2వ రోజు దహి అండికాల, 3వ రోజు గంగా పూజ, 4వ రోజు సహస్రవర్ధన చతుర్థి, 5వ రోజున రథంలో పాదుకలను మఠానికి చేర్చడంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. 1889 में चालू किया। इस साल जत्रा का 130 वर्ष पूर्ण होता है। ये जत्रा 5 दिन का होता है। पहले दिन मठ से रथ यहाँ बोरी में पेनगंगा जत्रा में आता है। दूसरे दिन यहाँ दही हांडी और काले का कार्यक्रम होता है। तीसरे दिन गंगा पूजन का कार्यक्रम होता है। आज के दिन कल सहस्त्रावर्तन चतुर्थी का कार्यक्रम होता है और 5वें दिन यहाँ से रथ में पादुका लेके मठ में बोरी में वापस जाते हैं। ये ऐसे जत्रा 130 साल से चालू है। ये जत्रा में रोज अन्नदान होता है। కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఏఐసిసి సభ్యురాలు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రతు సుజాత సూచించారు. జైనత్ మండలం గిమ్మ గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన కోళ్ల పరమేశ్వర్ను బుధవారం ఆమె సత్కరించి అభినందించారు. ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు జిల్లా కేంద్రంలో ఏఐసిసి సభ్యురాలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత సుజాతను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాజాగా జైనత్ మండలం గిమ్మ గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన కోళ్ల పరమేశ్వర్ బుధవారం నాయకురాలు సుజాతను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్ను శాలువలతో సత్కరించి స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యురాలు గండ్రత సుజాత సర్పంచులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని, అలా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని దళిత సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే వేడుకల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని కోరుతూ బుధవారం పలువురు దళిత సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో సైతం జిల్లా కలెక్టర్లు ఈ విషయమై ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు మల్లేల స్వామి, రత్నజాడి ప్రజ్ఞకుమార్, మనోజ్ మాదిగ, నక్క రామదాస్ తదితరులు ఉన్నారు. జామిని గ్రామంలో ఎన్నికల ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనత్ మండలం జామిని గ్రామ పంచాయతీలో ఈ నెల 21వ తేదీన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పలువురు గ్రామస్తులు అధికారుల తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 21న మొదటి విడత ఎన్నికలు జరిగిన రోజున తమ గ్రామంలో ఫలితాల సమయంలో పలువురు ఎన్నికల సిబ్బంది గ్రామస్తులను తప్పుదోవ పట్టించారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. దీంతో తాము అప్పుడే రీకౌంటింగ్ చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ తమ విజ్ఞాపనను ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 21వ తారీఖు జైనత్ మండలం జామిని గ్రామంలో ఎన్నికలు జరిగాయి, సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికలలో కౌంటింగ్ అప్పుడు మా ఏజెంట్ల సిగ్నేచర్ తీసుకోక ఆల్రెడీ డిక్లేర్ చేసి మా ఓట్లన్నీ వాళ్ళ ఓట్లలో కలిపి మోహన్ పాత సర్పంచ్ 10 సంవత్సరాలు చేసిన సర్పంచ్ని గెలిచిండు అని డిక్లేర్ చేసిండు. మా ఏజెంట్ల సిగ్నేచర్ కూడా తీసుకోలేదు. మళ్ళీ లోపల ఉన్న సిబ్బంది ఆయనకే ఓటు వేయాలని సైలెంట్గా చెప్పేసిండు. మళ్ళీ ఆయనకి ఏమంటే ఇంతకుముందు 2 సంవత్సరాల కింద ఈ మైనింగ్, మా గ్రామంలో మైనింగ్ ఉన్నది. మైనింగ్ అంటే మొత్తం కంకర్ కోరి పనులలో డబ్బులు తీసుకొని మొత్తం ఆ ప్రజల్ని పైసలకు ఎక్దం బానిస చేసి కళ్ళు దాపి ఓట్లు వేసిపించిండు. మళ్ళీ కోరి స్టార్ట్ చేయడానికి ముందరున్నారు. మొత్తం మా ఊరిని మొత్తం సర్వనాశనం చేసిండు సార్. ఆ ఓట్లన్నీ గల్లంతు చేసి మా ఓట్లన్నీ వాళ్ళ ఓట్లలో కలిపి మా ఏజెంట్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోక ఆఫీసర్లు డైరెక్ట్ డిక్లేర్ చేశారు సార్. మాకు రీకౌంటింగ్ కావాలా. జామినిలో టోటల్ 70% ప్రజలు ఆయనకు వ్యతిరేకత ఉన్నది. అయినా ఆయన పబ్లిక్ డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు మా ఓట్లు వాళ్ళ దాంట్లో కలిపి మా ఏజెంట్లు ఎంత మోరినా వినిపించుకోక
ఆడు గెలిచిండు సార్. మాకు రీకౌంటింగ్ కావాలని మేము మొండటి నుంచి తనలాడుతున్నాం. 25 ఓట్లు మాయే మరి సార్. 25 ఓట్లతో గెలిచిండు. గెలిచిన కాంతాబాయ్, పెందూరు కాంతాబాయ్, మళ్ళీ ఇటు ఓడిపోయిన పెందూరు ముక్తాబాయ్. మా 58 ఓట్లు ఎట్లా ఖరాబ్ అవుతుంది సార్? ఆయన ఒక్క ఓటు ఖరాబ్ కాదు, మేము కరెక్ట్ చేయించినాం. 50 ఓట్లు ఖరాబ్ అయినాయని వాళ్ళ దాంట్లో కలిపి మోసం చేసిండు సార్. మాకు రీకౌంటింగ్ కావాలని మేము 3 రోజుల నుంచి తనలాడుతున్నాం. ఎవరు పట్టించుకుంటారు? ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటారు? జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్లో బుధవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు ద్వితీయ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు ద్వితీయ జిల్లా మహాసభలను నిర్వహించారు. పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉమ్మడి జిల్లా సంఘం నాయకులు ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు ప్రకాష్ రెడ్డి, ఎన్నికల అధికారి కట్ట లెనిన్ల సమక్షంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు. పదవుల వారీగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలు తెలియజేస్తున్నాం. అధ్యక్షుడిగా జి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సివి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి రాజశేఖర్ జోషి, సహాయ కార్యదర్శులుగా పి స్వామి, ఎన్ నర్సయ్య, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ బొచ్చారెడ్డి, ఏ శ్రీనివాసరావు, ఆర్ సుభాష్, జి రమణగౌడ్, ఎం మహేందర్, లకావత్ రమేష్ మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాం. ఇంకా ఉపాధ్యక్షుల్లో ఒకరు, ప్రచార కార్యదర్శులుగా 2, కోశాధికారిగా 1, ఇంకా కార్యవర్గ సభ్యులుగా 3 సర్వసభ్య సమావేశంలో ఎన్నుకోవాల్సిందిగా. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ తనను సంప్రదించవచ్చని సూచించారు. దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. దూరం నుంచి వచ్చి శ్రమపడి 4-5 గంటల పాటు కూర్చొని మమ్మల్ని ఏకగ్రీవంగా చేసినందుకు మరోసారి ధన్యవాదాలు. అలాగే మీరు ఇంత నమ్మకంగా మమ్మల్ని ఏకగ్రీవంగా చేసిన మా కమిటీకి సంబంధించి మా కమిటీ తరఫున మీకు హామీ ఇచ్చేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే స్పందించే మనస్తత్వంతో మేము ముందుకెళ్తామని మా మొదటి హామీగా మీ ముందు ప్రమాణం చేస్తున్నాం. రెండవది, మా సహచరులకు కూడా కమిటీలోని వివిధ డిజిగ్నేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి జర్నలిస్ట్ ఏ సమస్యతో మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ స్పందించి వాస్తవమా కాదా అని తెలుసుకొని దానికి ఎట్లా కార్యాచరణ చేయాలి, ఎట్లా పోరాటం చేయాలనేది నిమిషాల్లో, రోజుల్లో, గంటల్లో తేల్చి తెల్లవారేసరికి లేకుంటే అదే రోజున స్పందించే ఆలోచనతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక యూనిటీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఈ 4 సంవత్సరాలు వదిలిపెడితే అంతకుముందు యాక్టివిటీస్ మీరు బాగా చూసేవాళ్ళు. ట్రైనింగ్ క్లాసులు ఎట్లా పెట్టాలో ఒక గుణపాఠంగా తీసుకొని ఎదుటి మన యూనియన్స్, ప్రత్యర్థి యూనియన్స్, లేదంటే అధికారంలో ఉన్న అధికార పక్షం తరఫున పనిచేసే యూనియన్స్, వాటిని ఉదాహరణ తీసుకొని ఈ పాటికి 10 సమావేశాలు, 10 ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయాల్సి ఉండే. కానీ ఒకే ఒక్కసారి అది కూడా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో మాత్రం పెట్టగలిగారు. అలాంటి సందర్భాలు మేము రానియం. టైం టేబుల్ అంటే క్యాలెండర్ ఇయర్లో ఎప్పుడు మనకు అవకాశం ఉంటుందో ఆ డేట్కి తప్పనిసరి ఆ సంవత్సరంలో యూజ్ చేసుకుంటాం. దాంతోపాటు ఈ ట్రైనింగ్ క్లాసులతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్వచ్ఛందంగా చేసేటి, విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ఉన్నత భవిష్యత్తుకు యువతరంగం లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జాకీర్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో బుధవారం జిల్లా స్థాయి యువతరంగం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వివిధ అంశాల్లో యువతరంగం పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిజామాబాద్ క్లస్టర్ స్థాయి యువతరంగం సాహితీ సాంస్కృతిక పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొని వ్యాసరచన, స్టోరీ రైటింగ్, కవితలు, యాక్టింగ్, క్విజ్, స్పీడ్ రీడింగ్, వక్తృత్వ పోటీల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అయితే ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో యువతరంగం రాష్ట్ర స్థాయి సమన్వయకర్త డాక్టర్ అంబర్ సింగ్, జిల్లా కోఆర్డినేటర్ రఘునాథ్, క్లస్టర్ లెవెల్ సమన్వయకర్తలు శంకరయ్య, సంతోష్, ప్రభాకర్, నరసయ్యలతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడంతో పాటు లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ప్రతిభా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో సైతం మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారి ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయిలో సైతం రాణించడం ద్వారా విద్యార్థులకు మంచి గుర్తింపుతో పాటు వారు చదువుతున్న కళాశాలలకు సైతం మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. First of all, I congratulate you for your success in your respective colleges. మీరు మీ కళాశాలలో యువతరంగా నిర్వహించిన పోటీలలో గెలుపొంది క్లస్టర్ లెవెల్కు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నెక్స్ట్, యువతరంగం నిర్వహించడం ఉద్దేశం అందరూ చెప్పారు. అందులో ఇంకొక విషయం ఏమంటే వివిధ అంశాలలో మీకు పోటీలు నిర్వహిస్తున్నారు. వ్యాస రచన, వక్తృత్వ, తర్వాత స్టోరీ రైటింగ్ ఇలాంటివన్నీ. ఇవన్నీ మనలో ఉన్న ప్రతిభను తీయడం ఒక ఎత్తు అయితే, దీంతో పాటు మనం ఎలాంటి టాపిక్స్ ఎంచుకుంటున్నామంటే ప్రతి టాపిక్ వెనక ఏదో ఒక స్ఫూర్తి ఉండాలని, మారల్ వాల్యూస్ పెంపొందించేటట్లు ఆ ఎస్సీ అయినా ఆ ఎగ్జిక్యూషన్ ఉండాలని ఆ టాపిక్స్ మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ టాపిక్ వెనక ఉన్న ఉద్దేశం కూడా మీరు గ్రహించాలి. అది దేనికి మనం ఉద్దేశం పెట్టించలే, ఆ గుణాలు కూడా మనలో ఉండేటట్టు మనం పెంపొందించుకునేటట్టు కూడా మనం కృషి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, క్లాస్లో ఎంతో వందల మంది కాలేజీలో ఉన్న పిల్లల్లో మీరు పోటీ కోసం ముందు రావడమే చాలా గొప్ప. కాబట్టి ఇక్కడ గెలుపుకోవడం కాదు, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు అంతమందిలో మీరు ముందు వచ్చారంటే మీలో ఎంతో కొంత ప్రతిభ ఉంది కాబట్టి మీరు వచ్చారు. కాబట్టి లాస్ట్ గెలుపు అయితే అందరికీ రాదు, ఎవరో ఒకరికి అది. కాబట్టి పార్టిసిపేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద సక్సెస్. ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రంలో జమాతే ఇస్లామీయే హింద్ ఆధ్వర్యంలో పట్టణంలోని తానిషా గార్డెన్లో నిర్వహించే భారీ బహిరంగ సభను ముస్లిం సోదరులందరూ జయప్రదం చేయాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తన్వీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. जमात इस्लामी हिंद ज़िले आदिलाबाद की जानिब से इस्लाम के पैगाम मोहब्बत, पैगाम अख़ुवत को सारे इंसानियत तक आम करने के लिए 3 फरवरी 2019 ईस्वी में तनीषा गार्डन और जनार्दन रेड्डी में एक अजीमुशान ज़िले इज्तिमा का क़याम इनेक़ाद अमल में लाया जा रहा है। इसका मतलब ये है कि इसका मकसद ये है कि मुसलमानों के अंदर जो इस्लाम के मुताल्लिक़ गलत रसूम और रिवाज परवान चढ़ रहे हैं, नौजवान नस्ल जो इस्लाम से दूर, इस्लामी तालीमात से दूर हो रही हैं, सोशल मीडिया का गलत इस्तेमाल के नतीजे में बेरा रवी का शिकार है, तो उन्हें इस्लाम के सही पैगाम से वाकिफ़ करवाने के लिए और इस्लाम की मुकम्मल तालीमात पर अमल पैरा होने के नतीजे में किस तरह एक मिसाली घर बन सकता है, मिसाली माशरा बन सकता है, मिसाली रियासत बन सकती है, इस ज़िम्मेदारी का एहसास दिलाने के लिए इज्तिमा का इनेक़ाद अमल में लाया जा रहा है। इसका और एक मकसद ये है कि अल्लाह ताला ने बहैसियत मुसलमान पर जो ज़िम्मेदारी आयद की है, उस ज़िम्मेदारी को अदा करने के लिए, उस अहम दावती फ़रीज़े को अंजाम देने के लिए मुसलमानों को तरग़ीब दिलाने और अमली ज़िंदगी इस्लाम की मुकम्मल तालीमात के मुताबिक गुजारने पर उनको आमादा करने के लिए इज्तिमा का इनेक़ाद अमल में लाया जा रहा है। इस इज्तिमा के अंदर ज़िले आदिलाबाद के मुख्तलिफ़ मंडल से करीब 10,000 के करीब मर्द और ख़वातीन की शिरकत की उम्मीद है और इस इज्तिमा का उन्वान भी यही है कि ना डरो ना गम करो, तुम ही गालिब रहोगे अगर तुम मुमिन हो। और इस ज़िले इज्तिमा को मोहतरम अमीर अलखा हामिद मोहम्मद खान साहब, जनरल सेक्रेटरी अमीन बेग जाहिद साहब, रुकन तेलंगाना वक्फ बोर्ड मलिक मोतसिम खान साहब, तंजीम आलम खासमी साहब, दारुल उलूम सबीलुस्सलाम हैदराबाद, अहमद अब्दुल अजीम साहब, सदर विफाकुल उलमा हैदराबाद और उसके अलावा दीगर जिम्मेदारान मुखातिब फरमाएंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ, మూడవ విడతల ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి. తొలి విడత అనుభవాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. పంచాయతీల్లో విజయం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసానికి ప్రతీక. మిగతా విడతల్లోనూ గులాబీ హవా కొనసాగుతుందని ఎమ్మెల్యే విశ్వాసం. పల్లెల ప్రగతిలో ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టీకరణ. పందుల కోసం పంట చుట్టూ కరెంటు తీగలు వేయడం నేరం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న ట్రాన్స్కో ఎస్ఈ. సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని వినియోగదారులకు సూచన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.